2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, 'ఆదిత్య హృదయం' గురించి మీరు ఎపిసోడ్స్‌లో ఒక్కొక్క మాటలు చెప్తూ ఉంటే కొన్ని పదాలు వింటే అరే! ఈ ఒక్క పాయింట్ తెలిస్తే సరిపోతుంది కదా అని అనిపించింది. అండ్ అలాగే ప్రీవియస్ ఎపిసోడ్‌లో ప్రతి ఒక్కరు కనుక ఎవరైతే 'ఆదిత్య హృదయాన్ని' తెలుసుకోవాలి అన్నా, దాన్ని చదవాలి అన్నా, చదివి అర్థం చేసుకోవాలి అన్నా ఫస్ట్ మీరు వత్సలాగా మారాలి అని చెప్పారు. అలా ఎవరైనా కూడా నాకే అనిపించింది సార్, నేనే వత్సలాగా మారాలి అంటే ఇంక ఎలా ప్రయత్నిస్తే బాగుంటుంది, దానికి నేనేమేమి చేస్తే బాగుంటుంది, ఇన్‌బిల్ట్ అది నాకు అర్థం కావాలి, నాకు అది రావాలి అంటే నేనేం చేయాలి సార్? ఇది ఫస్ట్ ఆన్సర్ చేస్తారు. ఇది మనుషులు ఎలా ఉంటారో తెలుసుకుని ఫస్ట్ 7 స్టాంజాస్లోనే ఆదిత్య హృదయం నైస్లీ బిల్ట్ ఏంటంటే ముందే చెప్పేసారు నీకు ఏమొస్తుంది అని. ఏమొస్తుంది తెలిసిన వాడికి ఆటోమేటిక్ ఇప్పుడు ఒక చిన్న లేగ దూడ తల్లి దగ్గరికి వెళితే పాలు వస్తుంది అని ఎలా తెలుసో అండ్ కన్ఫర్మ్ నాకు ఇవ్వదు తల్లి ఈరోజు కోపంగా ఉంది అని ఉండదు. ఆ తల్లి ఆవు ఇస్తుంది పాలు అనేది క్లియర్గా ఉండి వత్సలాగా ఎలా అయితే మారుతుందో అంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ దట్ డెడికేషన్ టువర్డ్స్ ఇట్ రావాలి. నంబర్ 1 ఇది రావాల్సిందే. ఇలా రావడానికి ముందే ఫలశ్రుతి ముందు చెప్పినట్టుగా ముందే చెప్పేశారు ఏంటి, నీకు ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, నీకు ఆనందం వస్తుంది, ఇట్స్ ఎ స్పిరిచువల్ ఎలివేషన్ అవుతుంది, లిబరేషన్ అవుతుంది, అన్నీ ఉంటాయి దీనివల్ల. ఇంకా గట్టిగా చెప్తారు ఎలా తెలుసా, ఫంక్షనల్ హెల్త్ అంటే వాడుకోదగ్గ ఆరోగ్యం. ఏదో శరీరం అంతా ఆరోగ్యంగా ఉంది కానీ నిస్సత్తువు కాదు, వాడుకోదగ్గ ఆరోగ్యం, ద ఫంక్షనల్ హెల్త్. ఓకే, స్ట్రాంగ్ టీత్, పళ్ళ డాక్టర్ని కాబట్టి మధ్యలో అది కూడా చెప్తుండాలి. స్ట్రాంగ్ టీత్, స్కిన్ బ్యూటిఫుల్గా మెరుస్తుంది. సూర్యుడి యొక్క ఉపాసన చేసుకున్న వాళ్ళు స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. అండ్ ఎవరికైతే ఫైనాన్షియల్గా గంధర్వులకు రాజైన కుబేరుడు కూడా లేచి నుంచుంటాడు సూర్యుడు వస్తే, అలాగా. అండ్ అన్ని రకాలుగాను ఇట్ ఈస్, నేను ఇంకా నేమ్ చేయలేకపోతున్నాను, అన్ని బెనిఫిట్స్ ముందే అన్ని రకాలుగాను బెనిఫిట్స్ వస్తుంది అని అగస్త్యముని చెప్పినప్పుడు మనం వత్సగా మారడం ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అవుతుంది. ఇది నెంబర్ 1. దీనిలోనే క్లియర్గా మెన్షన్ చేస్తాడు జప నిత్యం అంటాడు, జపేన్ నిత్యం అంటాడు. అంటే నిత్యము జపము చేసే మోడ్లోకి వెళ్ళాలి. వత్సగా మారితే ఏంటంటే నిజంగా నువ్వు 24 hours యూ విల్ బీ ఇన్ దట్ జోన్. ఓకే, ఆ జోన్లోకి వెళ్ళాలి అంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ వస్తాయి ఇందులో. ఫస్ట్ వచ్చేసి అట్మోస్ట్ రిపిటేషన్కి చేయగలిగిన ఒకసారి శ్లోకం మొత్తం రావాలి, రిపిటేషన్. దాంతోపాటు ఫోకస్ అండ్ నిరంతరం. ఓకే, నిత్యము జపము చెయ్యడము, నిరంతరము రావడము అండ్ ఫోకస్ యువర్ మైండ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. నేను మొన్న మాట్లాడుతూ మనం 7 గుర్రాలు 7 రంగులు వీటి పేర్లు ఇలా చెప్పుకున్నాం. గుర్రాల పేర్లే ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు పురాణాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పేర్లు ఇచ్చిన బేసిక్ రూల్ ఏంటంటే 7 గుర్రాలు ఆర్ 7 రంగులు, 7 రోజులు, 7 చక్రాలు, ఇట్లాగా 7కి రిలేటెడ్ సో మెనీ ఉంటాయి. సో మీనింగ్ అర్థం చేసుకునే వాళ్ళు ఏముంటుందంటే ఇదంతా తెలుసుకోవడానికి నాకు స్పృహ ఇస్తున్న ఆ దట్ బ్యాక్గ్రౌండ్ని నేను ఊహలోకి తీసుకురావాలి. ఇలా తీసుకువచ్చేవాడే వత్సగా మారతాడు. అంటే కలర్ ఎలా కనిపిస్తోంది నాకు, ఈ రంగు బ్లూ అని, వైలెట్ అని, రెడ్ అని, ఎల్లో అని ఎలా తెలుస్తోంది, ఏం తెలియడానికి నాకు ఆ పవర్ ఇస్తోంది అనే దాని మీద ఫోకస్ పెట్టిన రోజున టక్కుమని వత్సగా మారుతుంది. యు ఆర్ టర్నింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు సచ్ ఇన్నోసెంట్ కాఫ్ లాగా మారాలి అంటే, ఇన్నోసెంట్ లేగదూడలా మారాలి అంటే ఇవన్నీ నేను చెయ్యట్లేదురా, ఈ రంగులు నేను చూడలేదు, ఇవన్నీ నేను చూడలేదు, ఎక్కడో సూర్యకిరణము అలా వచ్చి నా హృదయమునందున్న ఆదిత్య హృదయమునందున్న దానిలోంచి ఈ కిరణం వచ్చి నా సెన్స్ ఆర్గన్స్ని స్టిమ్యులేట్ చేస్తే అప్పుడు కానీ నాకు కనిపించదు. ఆ హార్ట్లో ఉన్న సెన్స్ ఆర్గన్స్ ఏదైతే స్టిమ్యులేట్ అవుతాయో, హార్ట్లోంచి వచ్చే కిరణాల వల్ల సెన్స్ ఆర్గన్స్ ఏవైతే స్టిమ్యులేట్ అవుతాయో, ఆ హార్ట్ యొక్క సెంటర్ని నేను త్రూ అవుట్ ప్రతి దాంట్లోనూ ఊహించగలిగితే వత్సగా మారతాడు. ఇది చాలా ఇంట్రికేట్ టు క్యాచ్.
మనకి ఫస్ట్ 3 చక్రాలు మూలాధార, స్వాదిష్టాన, మణిపుర స్థూల శరీరానికి సంబంధించినవి. కొంచెం పైకి వెళ్తే సూక్ష్మలో అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, తర్వాత సహస్రారం, ఇంకా ప్రైమార్డియల్. ఓకే, అయితే ఈ మూడిటిని సూక్ష్మ శరీరము, దీనిపైన కారణ శరీరము, వాటి దాటి ప్రైమార్డియల్ ఏదైతే ఈ శరీరాలన్నిటికీ గల కారణమో దాన్ని నా బ్యాక్గ్రౌండ్లో ఊహించడం రావాలి. అది నా సూర్యుడి యొక్క సెంటర్లో ఉంది, అదే హృదయం. అది పట్టుకోవడం కనుక వస్తే, అంటే నాకు ఈ చక్రాలు ఉన్నాయని తెలిసి ఆ జ్ఞానము వచ్చి నేను మెడిటేషన్లో అది ఊహించుకుని ఇదంతా జరుగుతున్నా దీనికి స్ఫురణ ఇచ్చేవాడెవడో అదే సూర్యనారాయణుడు అని గుర్తుపట్టడానికి ఏంటి ఇంత ప్రాసెస్ జరుగుతుందా, నిజమే కదా, నాకు ఈ రంగులు కానీ ఇవి కానీ రుచి కానీ ఈ టచ్ కానీ ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి, ఆ బ్యాక్గ్రౌండ్లో ఎవరు నాకు ఇస్తున్నారు అని చాలా. నేను బ్యాక్గ్రౌండ్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోకపోతే నేను సేమ్ వాల్ కలర్లో రెడీ అయ్యాను అనుకో, వాల్లాగా కలిసిపోతాను. అలా కలవకుండా ఏదైతే బయటకు వస్తుందో అదే నిజం అనుకుంటున్నాం మనం. కానీ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది, దానివల్లనే మనమంతా కనపడబడుతున్నాము, చూడబడుతున్నాము, తెలుసుకోబడుతున్నాము. ఏదైతే కారణభూతమవుతుందో ఇవన్నీ తెలుసుకోవడానికి గల కారణం అది ఆదిత్య హృదయం మనకి నేర్పిస్తుంది. అందుకోసమే వత్సగా మారు. ఎలా 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 అనే కన్ఫ్యూజన్ కంటే తెలుస్తుంది నాకు వస్తుంది, ఆ స్టెప్కి వెళ్ళబోతున్నా నేను అనే ఆత్రం, లేగ దూడకి ఎలా అయితే ఒక ఆత్రం ఉంటుందో అలా గనక మనం నాకు వస్తుంది అనే ఒక ఆ తితీక్ష, అది జిజ్ఞాస కనుక వస్తే ఆటోమేటిక్గా అందులోకి డ్రివెన్ అయిపోతాం. దీనికే సుషుమ్నా నాడి ఉంటుంది, మధ్యలో సెంట్రల్ స్పైనల్ కార్డ్లో సన్నటి ఒక నాడి ఉండి ఆ నాడి మీద పొదగబడిన చక్రాలు ఏవైతే ఉంటాయో ఆ చక్రాల్ని ట్రెస్పాస్ చేసుకుంటూ మన అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం వీటిని జర్నీ చేయడం ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అందులోనూ అతి ముఖ్యంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రెస్పాస్ అవ్వడం, గుండెల్లో ఉండే గోల్డెన్ లైట్, గోల్డ్ కలర్లో ఉండే సూర్యుడిని ఊహ చేయడం, అది ఇక్కడికి వచ్చేసరికి డైమండ్గా మారిన ఊహ చేయడం. ఇది సుషుమ్నా నాడి ద్వారా మధ్యలోంచి పాకుతూ వెళుతున్న ఒక బ్యూటిఫుల్ ఎనర్జీని ఊహ చేయడం వల్ల ఆదిత్య హృదయం తొందరగా మనకి పట్టుకుంటుంది. ఓకే, అప్పుడే వత్సగా మారతాం. అంటే ఇప్పుడు మీరు చెప్పింది మనం పదే పదే రిపీట్ చేసుకుంటూ మన మైండ్లో చూస్తూ ఉండాలి సార్, విజువల్. Absolutely. ఎలా రిపీట్ చేయాలంటే ఇంకా అది తప్ప నాకు ఈ ప్రపంచం లేదు, వేస్ట్ మిగతావంతా. నాకు అక్కడెక్కడో లక్షల కోట్ల రూపాయలు నా పేరు మీద రాసి పెట్టుంది అని తెలిసిందనుకో, ఈ చిల్లరగా రూపాయి కొత్తిమీర దగ్గర ₹1 బేరాలు ఆడం కదా, అది ఎక్కడుంది, ఎలా తెలుసుకోవాలి దాంట్లో ఉంటాం కదా. అవును, అలాగా మనం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న విషయం మనం గ్రహించి దీని మీద ధ్యాస పెడుతుంటే సమూహం అన్నిట్ల పువ్వులు విచ్చుకుంటాయి. అండ్ యూనివర్స్ విచ్చుకుంటుంది. ఎందుకో మనుషులం ఇగోతో ఆపేస్తాము, ఒక మొక్కకి తెలిసిపోతుంది సూర్యరశ్మి ఎక్కడుందో తిరిగిపోతుంది. మనుషులం ఎందుకో తెలియదు, ఆ ఇగోతో ఆపేసుకుంటాం. సో ఇది ఎక్కడికి పరిగెట్టాల్సిన పని లేదు, ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఇక్కడే కూర్చుని నీ హృదయమునందున్న గోల్డ్ కలర్లో ఉన్న సూర్యరశ్మిని పైకి వెళుతూ నుదుటు దగ్గర ఆజ్ఞ చక్రం దగ్గర ఒక డైమండ్ కలర్లో, డయామాంటిన్ అంటే వైట్ కాదు, పర్ల్ వైట్ లాంటి వైట్ లైట్ నీ మొత్తం నీ కాన్షియస్నెస్ని వెలిగిస్తోంది అనే ఊహ చేస్తూ తతో యుద్ధ పరిశ్రాంతం అని మెల్లగా ఆ శ్లోకం కూడా ఎలా చదవాలంటే స్లోగా నీ వాయిస్ నీకే రిథమ్ అయ్యి బ్యూటిఫుల్ అనిపించాలి. అలాంటి సెన్స్ గనక తెచ్చుకుంటే వత్సగా మారి నీకు ఒక టైప్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ స్టేజ్కి వెళ్తావు. అంతవరకు మేము వెళ్ళలేమండి. పోనీ ప్రాక్టీస్, స్టార్ట్ డూయింగ్ ఇట్. మెల్లమెల్లగా చేయి. నీకు చిన్నప్పుడు A4 యాపిల్ అంటే A4 యాపిలే కాదురా, యాంట్ కూడా అనొచ్చు, యాంటీలోప్ అనొచ్చు, అలిగేటర్ అనొచ్చు, చాలా వస్తాయి అని పిల్లలకు నేర్పించాం. నువ్వు ముందు యాంట్ అను, తర్వాత చూద్దాం. సో అలాగా ముందు చదవండి, అట్లీస్ట్ పదే రిపీట్ చేయండి, అట్లీస్ట్ చెప్పింది వినండి. నేను చెప్తున్నది డైరెక్ట్ ఇనిషియేషన్, నేను చెప్తున్నది
స్టార్ట్ ఆఫ్. ఇంకా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మంచి ఆసనం తీసుకోండి, కూర్చోండి. సూర్యుడికి ఎదురుగుండా కూర్చోగలిగితే మరీ మంచిది. కూర్చోలేకపోతే సూర్యుడు లేని ప్రదేశం లేదు, రవి రీచ్ కాని ప్రదేశము లేదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎక్కడైనా ఆసనము తూర్పు వైపు వేసుకుని కూర్చుని మంచిగా హార్ట్ చక్రాలు ఒక గోల్డెన్ లైట్ ఊహించుకుంటూ సుషుమ్నా నాడి ద్వారా వెళుతున్న ఆ సూపర్ శక్తిని, సూర్యకిరణాన్ని ఊహిస్తూ ఎంత రిలాక్స్డ్గా ఆదిత్య హృదయం వింటూ, పోనీ అంతగా కాకపోతే లాస్ట్కి నేను ఒకసారి చదువుతాను, అది పెట్టుకుని విన్నా సరే. ఓకే, లేదు నా వాయిస్ నచ్చలేదంటే మీకు ఎవరి వాయిసో ఒకటి తీసుకుని పెట్టుకుని మీరే చదువుకుని రిపీటెడ్గా వింటూ ఒక్కొక్క పదం దగ్గర ఇట్లా ఆగిపోవాలి. జపే నిత్యం అంటే ఇదా, కాన్స్టెంట్గా నిత్యము రిపీటెడ్గా ఫోకస్తో చదవడాన్ని జపే నిత్యం అంటారా? ఓకే, దాంతోపాటు అక్షయం పరమం శివం శుభం అంటారు. అక్షయం, అక్ష అంటే సూర్యుని రే కిరణము. ఓకే, ఆర్ అక్షయం ఇట్స్ ఎవర్ లాస్టింగ్. అలాంటి అక్షయము సూర్యకిరణము 7 రంగులుగాను 7 రకాలుగాను వెడుతున్న కిరణమైన చేతులు వచ్చి నిన్ను టచ్ చేస్తాయి. ఆ కిరణము వచ్చి టచ్ చేసినప్పుడు ఇట్స్ అక్షయం. ఆయనది కిరణాలు ఎండ్ అయిపోయాయండి, రేపు పొద్దున అయిపోతాయని ఉండదు. ఇట్స్ అక్షయం, నిరంతరం. ఎక్కడ ఉందిది? బయట నుంచి కనిపించే కిరణం అయితే నీ లోపల నుంచి వస్తున్న కిరణాలు, నీ లోపల నుంచి బ్యూటిఫుల్ సన్ కిరణాలు అక్షయముగా వస్తున్నాయిరా. జస్ట్ నీ ఈగో వల్ల నేను బయట వెతుక్కుంటున్నాను, లోపలికెళ్ళు. అందుకని 3 ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయి. ఓకే, నంబర్ 1 వచ్చేసి రివీల్ చెయ్యకు, ఎవ్వరికి చెప్పకు. దట్ నేను చేశానండి, నాకు ఇంత గొప్పగా వచ్చిందండి, నాకు ఇలా తెలిసిపోతుందండి, కలలు చెప్పకు, రివీల్ చేయకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2, మౌనం. ఎంత కుదిరితే అంత మౌనంగా ఉండండి. సైలెన్స్. రోజంతట్లో ఎంత ప్రశాంతంగా మౌనంగా ఉండగలిగితే అంత ఎక్కువసేపుని మీరు సూర్యుడికి దగ్గర అవుతారు, సూర్య భగవానుడికి, సూర్యనారాయణుడికి. ఓకే, సెకండ్. థర్డ్ వచ్చేసి ఎంత గివింగ్ నేచర్ పెంచుకోగలిగితే. సూర్యుడు ఏ రోజు కూడా నువ్వు నాకు నమస్కారం పెడితేనే నీకు సన్లైట్ ఇస్తా అనకుండా జంతు జీవ రాసులన్నిటికీ దేవాసుర నమస్కృతం, దేవతలకి రాక్షసులకి. ఒక తల్లి కొడుకు చెడ్డవాడైనా ఎలా అయితే సపోర్ట్ చేస్తుందో, ఎలా అయితే ఉంటుందో, అలాగా దేవ అసురులకి ఇద్దరికీ కూడా మంచా చెడు ఇన్ని రోజులు ఏం చేసావో పక్కన పెట్టు. నువ్వు ఆ వెల్కమింగ్ నేచర్తో ఉండి అబ్సల్యూట్గా ఒక తెలియని, నువ్వు రాంగ్ వేలో వెళ్లకుండా ఒక మంచి రిధంలోకి పడడానికి ఇది కంపల్సరీగా చేసుకోవాల్సిన విషయం. గివ్ ఇట్. ఎంత కుదిరితే అంత ఇచ్చే ప్రయత్నము చెయ్యి. నీ దగ్గర ఉంటే దానిలో కొంచెం ఇచ్చే ప్రయత్నం చెయ్యి, ఎంతో కొంత. ఇట్ కెన్ బి వెరీ లిటిల్. ఎవరికి చెప్పకుండా నేను ఇస్తున్నాను చూసావా, నేనెంత గొప్పవాడిని చూసావని కాకుండా ఇవ్వడం. థర్డ్, మెడిటేషన్. లోపలికి. మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకుని వైపు అవసరంలే. అలా ఎక్కడ కూర్చున్నా సూర్యుడు భగవానుడు ఎలా వెలుగుతూ ఉంటుంటాడు అనేది ఒక చోట అలా గుండెల్లో వెలుగుతున్న సూర్యుడు అంటే ఎంత బ్యూటిఫుల్ అనేది కంపల్సరీగా. అదే అక్ష ఆర్ అక్ష విద్య అంటారు, ఆర్ సూర్య ఉపాసన అంటారు. అందులోనూ ఈ అక్షయం ఇట్ ఈస్ ఆల్వేస్. అండ్ పరమం శివం. పరమం అంటే ఫర్ ఎవర్. ఈ ఫర్ ఎవర్ ఎలా ఉంటుందంటే నేను కమింగ్ దాంట్లో చెప్తాను. పరమం అని, పరమం శుభం ఆర్ శుభం ఆర్ శివం. శివుడు శుభమే. సో పరమం కొన్ని బుక్స్లో శివం అని ఇచ్చారు, కొన్నిలో శుభం అని ఇచ్చారు. అందుకని చెప్తున్నా పరమం శుభం. అది మనం తెలుసుకుందాం ఫ్యూచర్ చాప్టర్స్లో వస్తున్నప్పుడు. నేను చెప్పే ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి. ఇది వెంటనే నాకేంటి అని కాకుండా అది అబ్జార్బ్ చేసుకోవడం నేర్చుకుంటే ఈ చిల్లర కష్టాలు ఉంటాయి సార్, డబ్బు కష్టాలు అన్ని పోతాయి, ఇవన్నీ నథింగ్ వీటి ముందు. నథింగ్. మనం తెలియక అలా తప్పుదారి పట్టిపోయామే అనిపిస్తుంది. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే వచ్చలా మారాలి అంటే ఈ పనులు చేయండి, ఈ విధంగా ఉండండి అని అన్నారు కదా సార్. అది కంటిన్యూయస్గా మనం అందులో ఉంటే ఖచ్చితంగా వస్తుందంటారా సార్? అబ్సల్యూట్లీ మా, ఖచ్చితంగా. దట్ ఈస్ ఓన్లీ వే. ఇప్పుడు ఒక సైంటిస్ట్ కంటిన్యూస్గా అది ఆలోచిస్తాడు కాబట్టి బయటకు వస్తుంది. అది నీకు ఎక్స్ప్రెస్ అయ్యే లోపలే ఈ ఫీల్డ్ నాకు రాలేదని ఇంకో దానిలోకి వెళ్తారు. అది అలా ఎప్పుడు చేయకూడదు. టైం నీకెప్పుడు కూడా ఆ టైంని తీసేయాలి. కాలహ అంటారు మనకి, ధనదః కాలో. కాలని పక్కన పెడితే
నాకు ఇంత టైంలో రావాలని కాదు, నేను నీ దగ్గరకు వస్తున్నా, నీ దగ్గరకు వస్తే నువ్వు నాకు ఏమి ఇవ్వగలవు అని నీవు, హీ విల్ గివ్ యూ. అందుకని ఆ కాలము ఎన్ని రోజుల్లో అవుతుంది, ఎంతసేపు అవుతుంది, ఈ లెక్క వేసే వాళ్ళకి రాదు. లెక్క పక్కన పెట్టేసేసి ఎలాగో కష్టాలు ఉన్నాయి కదా, దాన్ని ఇప్పుడైతే మార్చలేం కదా, దాని బదులు చేంజ్ యువర్ ఫోకస్ ఫర్ హాఫ్ అన్ అవర్, 1 అవర్, 1.5 అవర్ ఇంటూ దిస్. నీకు దారి దొరుకుతుంది. ఇది శ్రీరామచంద్రుడు అంతటి వాడికి దొరికినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం అంతా ఇట్లా అంటే వెళ్ళిపోతాం. నిజంగా చెప్తున్నాను. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చేసుకోవాలి అండ్ సాధన రూపంలో చేయాలి. మెల్లగా లెట్ ఇట్ కమ్ ఇన్ టు యువర్ బాడీ. నా మాటల ద్వారా ఎవరికి చేరాలో చేరి, ఎవరి చెవులో నుంచి వెళ్ళి, ఎవరి బ్రెయిన్లో కదలిక తెచ్చినా, ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ వాడి ఆ విచక్షణతో ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది. టర్న్ యువర్ సెల్ఫ్ ఇంటూ సాధన, అదొక్కటే మార్గం ఈ రోజుల్లో. గ్రేట్ సార్. మీరు అన్నట్టుగానే అంటే వీడియో కంప్లీట్గా చూసినప్పుడు ఏదో ఒక పాయింట్లో కనుక మనం కనెక్ట్ అయితే కంప్లీట్ పిక్చర్ అయితే అర్థమవుతూ ఉంటుంది. Absolutely. సో అది అర్థం అవ్వాలి అంటే 1-2 సార్లు మనం చూడాలి, ఆ తర్వాత సాధన చేయాలి అని అర్థమవుతుంది. ఎనీవేస్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.